అల్లు అర్జున్ 2003లో గంగోత్రి మూవీతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ మూవీ యావరేజ్ అవగా లుక్స్ పరంగా అయితే చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. కనీసం హీరోకి ఉండవలసిన లక్షణాలు ఒక్కడు కూడా లేవని చాలా మంది అన్నారు. వీటన్నిటికీ సమాధానంగా ఆర్య మూవీతో సూపర్ హిట్ అయితే కొట్టారు అల్లు అర్జున్. సూపర్ హిట్ కొట్టడమే కాకుండా మేక్ ఓవర్ పరంగా చాలా చేంజ్ అయితే అయ్యారు అల్లు అర్జున్. ఎవరైతే హీరోగా పనికిరాడు అని అన్నారో వాళ్ళందరూ అప్రిషియేట్ చేసేలా చేశారు అల్లు అర్జున్. ఆర్య మూవీ తర్వాత వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన బన్నీ మూవీ అయితే హిట్ అయింది. బన్నీ మూవీ తర్వాత కరుణాకరన్ డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీ మూవీ సోసోగా ఆడింది. హ్యాపీ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో దేశముద్ర మూవీ అయితే చేశారు అల్లు అర్జున్. ఈ మూవీతో టాలీవుడ్ కి ఫస్ట్ టైం 6 ప్యాక్ అయితే పరిచయం చేశారు అల్లు అర్జున్. ఈ సినిమా హిట్ అవడంతో పాటు చక్రీ పాటలు అయితే బాగా అలరించాయి. ఈ మూవీ తర్వాత 2008లో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో చేసిన పరుగు మూవీ యావరేజ్ గా నిలిచింది. పరుగు మూవీ తర్వాత R2 మూవీ చేశారు సుకుమార్ డైరెక్షన్ లో. ఈ మూవీకి చాలా హైప్ అయితే క్రియేట్ అయ్యింది. సినిమా అయితే ఫ్లాప్ అయ్యింది, కానీ సినిమాలో సాంగ్స్ అయితే సూపర్ హిట్ అయ్యాయి. R2 మూవీ తర్వాత గుణశేఖర్ డైరెక్షన్ లో వరుడు మూవీ అయితే చేశారు అల్లు అర్జున్. ఈ సినిమా అయితే అటర్ ఫ్లాప్ అయ్యింది. సినిమా ఒకటి ఉంటుందని ఫ్యాన్స్ కూడా మర్చిపోయి ఉంటారు బహుశా.